చిప్స్ ప్యాకెట్ తెరిస్తే అయిపోయిన దాకా నోరాగదు. కూల్ డ్రింక్ బాటిల్ మూత తీస్తే మొత్తం ఖాళీ చేయాల్సిందే. ఇది ఓన్లీ సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించిన విషయమే కాదు, మళ్ళీ మళ్ళీ దాన్ని తినేలా పురిగొల్పే ఒక విధానాన్ని ఈ కంపెనీలు పాటిస్తున్నాయి. దానివల్లనే మనకి విపరీతమైన తినాలనే కోరిక ఈ జంక్ ఫుడ్ని. ఒకప్పుడు ఈ సిగరెట్ కంపెనీలు, బీడీల కంపెనీలు ఇవి వన్నిన వ్యూహాలనే ఇప్పుడు ఈ చిప్స్, కుకీస్ లాంటి కంపెనీలు కూడా ప్రయోగిస్తున్నాయి జనం మీద. హార్వర్డ్ యూనివర్సిటీ అట్లాగే డ్యూక్ యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలు రీసెంట్గా ఈ జంక్ ఫుడ్ మీద, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ మీద కొన్ని ప్రయోగాలు చేసినాయి. ఈ ప్యాకెట్లలో అమ్మే చిప్స్, చిరుతిండ్లు, ఈ కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కిందకి వస్తాయి. ఇవి విపరీతంగా రుచిగా ఉండడం కోసం విపరీతంగా ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు, అజినోమోటో లాంటి పదార్థాలను కలిపి మైండ్కి ఒక రకమైన సంకేతాలను పంపుతాయి అనమాట. మన మైండ్లో ఒక భాగం ఉంటుంది, అదేంటంటే ఏదైనా పని చేయడం వల్ల మనకు ఆనందం కలిగిందనుకో ఆ పని మళ్ళీ 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 చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫుడ్ మనం తినడం వల్ల అట్లాంటి ఆనందమే మన మెదడుకు కలుగుద్ది. దీనివల్ల మన మెదడు ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది అంటే ఆ ఫుడ్ని ఇంకా ఎక్కువ తినాలి అని మనకు అనిపిస్తుంది, ఆ డ్రింక్ని ఇంకా ఎక్కువ తాగాలి అని మనకు అనిపిస్తుంది. ఇట్లాంటి ట్రిక్స్ ఫాలో అవుతూ ఈ చిరుతిల వ్యాపారులు జనాన్ని లోపరుచుకుంటున్నారు. ఒక రకంగా ఇవి వ్యసనంగా కూడా మారుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం అని చెప్పి ఈ పరిశోధకులు చెప్తున్నారు.